భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం కేవలం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ హక్కుల రక్షణ కోసం పోరాడేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ। ఈ దేశంలో 100 సంవత్సరాల ఉజ్వల చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశం లోపల ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నది। అయితే ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంగా మేము ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాం। ఈ దేశంలో అనేక పార్టీలు పుట్టుకొచ్చినాయి, అనేక పార్టీలు కాలగర్భం లోపల కలిసిపోయినాయి। కానీ అధికారం ఉన్నా లేకున్నా ఈరోజు పేద ప్రజల కోసం ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ। ఈరోజు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో అనేక పార్టీలు ప్రజలను విభజించి ఈరోజు రాజ్యాధికారంలోకి రావడం జరుగుతూ ఉన్నది। కానీ అందుకు భిన్నంగా ఈ దేశంలో సమసమాజం రావాలి, ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలని సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ పార్టీ ఆ రోజు 1926లో ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి అనేక మందిని అమరులుగా ఇచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ। కానీ ఈరోజు ఏ చరిత్ర లేని వాళ్ళు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఈ దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి మేము గొప్ప దేశభక్తులం అని చెప్పుకుంటూ ఈ దేశంలో రాజ్యాధికారాన్ని వెలగబెడతా ఉన్నారు। ఈ దేశంలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించకుండా కేవలం కార్పొరేట్ వర్గాలకు తొత్తులుగా మతం పేరుతో ఈరోజు మతోన్మాదాన్ని విచ్చలవిడిగా ఈరోజు ఈ దేశం లోపల పోతా ఉన్నారు, వాళ్ళ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు। అందుకనే ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ దేశంలో సమసమాజం వచ్చేంత వరకు, ఈ దేశంలో పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు మాకు అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం ఈ 100 సంవత్సరాల పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలను కొనసాగించి పేద వర్గాలకు అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తాం।